ఈరోజు అర్ధరాత్రి మనం తులసి కోటను తెరుస్తున్నాం. ఈ రాత్రికి మన ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా ముగిద్దాం. వంశీ గారు, ఈ తాతయ్య అంటే ఎంత ప్రేమ మీకు. తాతయ్య, మీరు తులసి కోటను ఓపెన్ చేయకండి. అటువైపు వెళ్ళకండి తాతయ్య. వెళ్ళను వంశీ గారు. ఓకే, సరేనా? ప్రామిస్? ప్రామిస్. అలా అయితే నిద్రపోతాను. గుడ్ నైట్ తాతయ్య. గుడ్ నైట్ వంశీ గారు. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఈశ్వరా. నాది నాదనే స్వార్థం, నేను నేననే అహము, నాది నాదనే స్వార్థం, కలుషితం అయ్యే ఈ జీవితం, ఇక చాలునయ్యా ఈ నాటకం. లయకారకా శంకర, అర్ధనారీశ్వర గౌరీ శంకర. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా. మరు జన్మ రాకుండా చూడరా, నీ దయ ఉంటే చాలయా హర హర, నీ దయ ఉంటే చాలురా ఈశ్వరా, నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా. నువ్వు రావద్దు, నేను వెళ్తాను. నమస్కారం దీక్షితులు గారు. నమస్కారం ప్రతాపరుద్ర గారు, మీరు ఈ టైంలో వచ్చారు? దీక్షితులు గారు, ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించాలి. అయ్యో, ఎంత మాట! దీక్షితులు గారు, తరతరాలుగా మీ కుటుంబంతో మాకు ఆత్మీయ అనుబంధం ఉంది. మీరు చెప్పింది వేదంగా తీసుకుంటాను. కానీ ఈ తులసికోట విషయంలో మీకు నాకు మధ్య కొంత డిఫరెన్స్ వచ్చింది.
ఆ విషయంలో నేను మిమ్మల్ని బాధ పెట్టానేమో అనిపించింది. అందుకే క్షమించమని అడుగుదామని వచ్చాను. ప్రతాపరుద్ర గారు, ఈ సమయంలో మీరిలా వచ్చి నన్ను క్షమించమని అడుగుతున్నారు. మీ పెద్ద మనసుకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దీక్షితులు గారు, ఈ తరంలో కాకపోయినా ఇంకో తరంలో అయినా తులసి కోటను మా కుటుంబ సభ్యులే ఎవరో ఒకరు ఓపెన్ చేస్తారు. ఎందుకంటే ఈరోజు తులసికోట పరిశోధనకు ఎలిజబెత్ వచ్చింది. ఇవాళ వద్దు అని ఆ అమ్మాయిని వెనక్కి పంపించేయొచ్చు. కాని రేపు మళ్లీ ఎలిజబెత్ లాగే ఇంకో అమ్మాయో అబ్బాయో రావచ్చు. ఆ రోజైనా నాలాగే నా కుటుంబ సభ్యులను కన్విన్స్ చేసి తులసి కోటను తెరిపించే ప్రయత్నం చేయొచ్చు కదా దీక్షితులు గారు. అంతెందుకు, రేపటి తరంలో మా కుటుంబ వారసులే సమాధిలో ఏముందో అని తెరవచ్చు కదా. నిజమే ప్రతాపరుద్ర గారు. కాని మీ జమీందారీ కుటుంబం ఎన్ని తరాలు మారినా దాని గురించి హెచ్చరించేందుకు మేమున్నాం. అది తులసికోట కాదు, సమాధి, అష్టదరిద్రం, క్షుద్రకూటమి, యమపాశం. అందుకే దానిమీద తులసికోటను ప్రతిష్ఠించి పవిత్రం చేశాం. అందుకే దీక్షితులు గారు, ఆ అష్టదరిద్రం, క్షుద్రకూటమి నాతోనే అంతం కావాలి. రాబోయే రేపటి మా తరానికి తులసికోట అడ్డుగా ఉండకూడదు. అందుకే ఒకసారి నేను తొలగిస్తే నా ప్రాణం పోతుంది. ఇక అంతటితో ఆ అష్టదరిద్రం వదిలిపోతుంది కదా దీక్షితులు గారు. ఒక ఫారెన్ అమ్మాయికి మాటిచ్చి నిలుపుకోలేకపోయాను అన్న అప్రతిష్టను నేను మూట కట్టుకోలేను. మా వంశ ప్రతిష్టకు మచ్చ తీసుకురాలేను. నా ప్రాణాలు బలి ఇస్తాననుకున్నా, లేక ప్రాణత్యాగం చేశాడనుకున్నా, అది ఏదైనా సరే తులసికోటను తెరుస్తాను. తులసికోటకి నేనే ఆహుతవుతాను. రేపటి మా తరానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశానన్న తృప్తి నాకు మిగులుతుంది దీక్షితులు గారు. ఇంకో ముఖ్య విషయం కూడా మీతో చెప్తున్నాను దీక్షితులు గారు. చెప్పండి రుద్ర గారు. తులసి కోటను తెరవడం ద్వారా నా మనవడు వంశీకి హాని జరుగుతుందని మీరన్నారు. మా కోడలు రత్నప్రభకు వంశీకి ఏమీ కాదని నేను మాటిచ్చాను. మా తరంలో మమ్మల్ని సరైన దారిలో ముందుకు నడిపించినట్టుగానే రేపు వంశీకి ఎలాంటి హాని జరగకుండా వాణ్ణి ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే దీక్షితులు గారు. నిజమే ప్రతాపరుద్ర గారు. కాని తులసికోటను తెరవటం వల్ల వంశీకి ఖచ్చితంగా హాని జరుగుతుందని నా అంతరాత్మ హెచ్చరిస్తోంది. అంటే ఈ రాత్రికి వంశీని బయటకు పంపించమంటారా? ఆహా, ప్రయోజనం లేదు. మరైతే ఏదైనా పరిష్కార మార్గం చెప్పండి. అయ్యా ప్రతాపరుద్ర గారు, ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు ఒక అమ్మవారి దగ్గరికెళ్లి శరణు కోరితే మంచి జరుగుతుందని విన్నాను. ఏ అమ్మవారో చెప్పండి దీక్షితులు గారు. ఆ అమ్మవారి గురించి వినటమే కానీ దర్శించుకోలేదు. దీక్షితులు గారు, నేను వెంటనే ఇప్పుడే బయలుదేరతాను. అమ్మవారిని శరణు కోరుతాను. అడ్రస్ చెప్పండి.
భూర్భువత్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువత్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అమ్మా, నువ్వు ఏ దేవతవో నీ పేరేంటో కూడా నాకు తెలీదమ్మా. నీ సమక్షంలో నా మనసులో ఉన్న భారాన్నంతా చెప్పుకోవాలనొచ్చాను. నేను జీవితంలో తెలిసి ఏ తప్పు చేయలేదు. బుద్ధిపూర్వకంగా ఏ ఒక్కరికి హాని చేయలేదు. భార్యాబిడ్డలతో సంతృప్తికరమైన జీవితం అనుభవించాను. నా భార్య నా నుంచి దూరంగా వెళ్ళిపోయినా ఆ స్థానం ఇంకొకరికి ఇవ్వలేదు. కాని అనుకోకుండా నా జీవితంలోకి ఎలిజబెత్ వచ్చింది. ఎలాంటి బలహీనతకు లోనయ్యానో తెలియదు. ఆ అమ్మాయితో శారీరక బంధాన్ని పంచుకున్నాను. ఆ మాయలో తనకి తులసి కోట తెరుస్తాను అని మాటిచ్చాను. తులసి కోట తెరుస్తానని నేను తీసుకున్న నిర్ణయం విప్పుకోలేని చిక్కుముడైంది. ఎలిజబెత్కి నేనిచ్చిన మాట నన్ను నా కుటుంబాన్ని కల్లోల పరిస్థితుల్లోకి తీసుకెళ్ళింది. అటు నేనిచ్చిన మాటను నిలుపుకోవాలి. మాట తప్పలేను.
ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఇటు నా మనవడికి ఎలాంటి హాని జరగకూడదు, అటు నా వంశక్షయం జరగకుండా నా కోడలు, నా కుటుంబం అందరూ సంతోషంగా ఉండాలి. అందుకే నీ శరణు కోరి వచ్చానమ్మా, శరణు కోరి వచ్చాను. నువ్వే నాకు దిక్కు, నువ్వేనమ్మా. स्मरामि संस्फुरदात्मतत्त्वम् सच्चित्सुखम् परमहंसगतिम् तुरीयम् यत्स्वप्नजागरसुषुप्तिमवैति नित्यम् तद्ब्रह्म निष्कलमहम् न च भूतसङ्गः वसते लक्ष्मीः करमूले सरस्वती करमध्ये तु गोविन्दः प्रभाते करदर्शनम् समुद्रवसने देवी पर्वतस्तनमण्डले विष्णुपत्नि नमस्तुभ्यम् पादस्पर्शम् क्षमस्व मे ब्रह्मा मुरारी स्त्रिपुरान्तकारी भानु शशी भूमिसुतो बुधश्च गुरुश्च शुक्रः शनिराहुकेतवः कुर्वन्तु सर्वे मम सुप्रभातम् అమ్మా, प्रातः स्मरामि हृदि संस्फुरदात्मतत्त्वम् सच्चित्सुखम् परमहंसगतिम् तुरीयम् यत्स्वप्नजागर అమ్మా, అమ్మా, తల్లి, ఇది కళ నిజమా? भूतसङ्गः ఎవరమ్మా నువ్వు? ఇది కళ నిజమా అమ్మా అని నోరారా పిలిచావుగా, అమ్మనే అనుకో. నీ దర్శనం 9 నెలలు అమ్మ గర్భంలో ప్రశాంతంగా ఉన్నట్టుంది తల్లి.
అమ్మ గుడే అమ్మ గర్భగుడితో సమానం ప్రతాపరుద్ర. నేను వేసుకున్న చిక్కుముడి నీకు తెలుసు కదా తల్లి. నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే. ఏ రోజు ధర్మాన్ని వీడి ప్రవర్తించలేదు. యజమానిగా, భర్తగా, తండ్రిగా అన్ని ధర్మాలు పాటించాను తల్లి. కానీ ఇప్పుడు నేను తీసుకున్న ఒక నిర్ణయం నన్నీ పరిస్థితుల్లోకి తీసుకొస్తుంది అని ఊహించలేదు తల్లి. మాటిచ్చావు, వెనక్కి వెళ్ళలేను అంటావు, అంతేనా? నా ప్రాణాలు పోయినా సరే తులసి కోటను తెరుస్తాను అని మాటిచ్చానమ్మా. వెనక్కి వెళ్ళలేను. సర్వే మమ సుప్రభాతం.